ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ భేటీ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో పాటు నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. పహల్గాం దాడి తర్వాత రెండోసారి సీసీఎస్ సమావేశం జరుగుతోంది. పాకిస్తాన్పై భారత్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. టెర్రరిజాన్ని అంతం చేయడానికి ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని. ఢిల్లీలో సీసీఎస్ భేటీపై మరిన్ని అప్డేట్స్ మదర్ లైవ్లో అందిస్తారు. మదర్, చంద్రిక, ప్రధాని నివాసంలో ప్రస్తుతానికి ఈ భేటీ అయితే ప్రారంభమైంది. పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీకి సంబంధించినటువంటి భేటీ ప్రస్తుతం నడుస్తోంది. ఈ భేటీ ముగిసిన తర్వాత క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీకి సంబంధించి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనేది కూడా భేటీ అవుతుంది. ఆ తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ కూడా ఈరోజు భేటీ ఉంది. మొత్తంగా 4 క్రూషియల్ మీటింగ్స్ ఉన్నాయి. మొదటిసారి క్యాబినెట్ భేటీ కూడా జరుగుతూ ఉంది. పహల్గాం ఘటన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఈ భేటీలోనే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పొలిటికల్ అఫైర్స్కు సంబంధించి ప్రధాని ఆ క్యాబినెట్ కమిటీని లీడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో వచ్చేటువంటి వాటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాని ద్వారా ఇంపాక్ట్ అయ్యేటువంటి అంశాలకు సంబంధించి కీలకంగా చర్చ అనేది కూడా ఉంటుంది. దాంతోపాటు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కూడా ఉంది. దాంట్లో కూడా సైనిక పరంగా ముఖ్యంగా భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, సరిహద్దుల వెంబడి సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపు, అలాగే యుద్ధం కనుక అనివార్యమైతే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపైన కూడా సీసీఎస్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో పాటు సరిహద్దుల వెంబడి పాక్ ఇండో సరిహద్దుల వెంబడి కూడా ఇప్పటికే రాడార్ వ్యవస్థను డిప్లాయ్మెంట్ చేయడం కావచ్చు, అలాగే కొన్ని యుద్ధ విమానాలతోటి వారు కూడా డ్రిల్స్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. భారత్ ఎట్లాంటి దాడి చేసినా దాన్ని మేము సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మా సన్నద్ధతలో మేము ఉన్నామంటూ కూడా వారు ఇప్పటికే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఓవైపు ఐక్యరాజ్య సమితిలో భారత్ సైనిక చర్య పాకిస్తాన్ మీద సైనిక చర్య చేపట్టబోతుంది. రానున్న 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో తమ పైన సైనిక దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. దాంట్లో యుఎన్ ఇంటర్ఫియర్ అవ్వాలి ఖచ్చితంగా అనేటువంటి అంశాలపైన వారితో మాట్లాడుతూనే మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఆపడం లేదు. ఘటన జరిగిన తెల్లారి నుంచి సుమారు 6 రోజుల నుంచి కూడా సీజ్ ఫైర్ వైలేషన్కు పాల్పడుతూనే ఉంది. మరోవైపు ఈరోజు ఇంటర్నేషనల్ బార్డర్లో కూడా పాక్ సంబంధించినటువంటి రేంజర్స్ భారత చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినటువంటి సిచ్యువేషన్ కూడా ఈరోజు చూసాము. ఇక మరోవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ తోటి డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నింటి పైన కూడా ఈరోజు జరగబోయేటువంటి సీసీఎస్ భేటీ కావచ్చు, లేకపోతే సీసీపీఏ భేటీలో కావచ్చు, అలాగే పొలిటికల్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి భేటీలో కూడా, అంటే ఒకవేళ యుద్ధం కనుక లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్స్ కనుక ఉత్పన్నమైతే ఆర్థిక పరంగా ఎట్లాంటి స్ట్రాటజీని అమలు చేయాలి, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపైన ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్యాబినెట్ భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. బట్ అవి టాప్ సీక్రెట్గా ఉంచబోతున్నారు. ఎందుకంటే యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపులు, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా భారత ప్రభుత్వం అత్యంత గోప్యతను మెయింటైన్ చేస్తుంది. టాప్ సీక్రెట్స్గా వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలను నడుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే శత్రు ముఖలకు సమాచారం చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజికల్గా తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటిపైన కూడా ప్రస్తుతానికైతే గోప్యతను మెయింటైన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. క్యాబినెట్ భేటీలో కొన్ని నిర్ణయాలు కొన్ని తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే వెల్లడిస్తారు. మిగతా ఈ క్యాబినెట్ కమిటీలకు సంబంధించినటువంటి భేటీల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, అవన్నీ కూడా అత్యంత సీరియస్గానే సీక్రెట్గానే ఉంచబోతుంది. ఇక ప్రధాని కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి కీలక భేటీలో కూడా సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ప్రధాని చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. త్రివిధ దళాలు ఎప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు వారు ఏ మోడ్లో ఎట్లాంటి ఆపరేషన్ చేసినా లేకపోతే ఏ టైంలో చేయాలనే దాన్ని అంతా కూడా పూర్తిగా వారి చేతుల్లో పెడుతూ
వారికి పూర్తి స్వేచ్ఛను, పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లు కూడా ప్రధాని చెప్పారు. దాంతో ఒక రెండు దేశాల మధ్య అయితే హైటెన్షన్ వాతావరణం అయితే ఉంది. సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపులు కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్లో చేపడుతున్నటువంటి యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి, ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉన్నాయి. అలాగే మన దేశానికి సంబంధించి త్రివిధ దళాలు కూడా ఇప్పటికే డ్రిల్స్ కావచ్చు, లేకపోతే సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపు విషయంలో కావచ్చు పూర్తి ఫోకస్డ్గా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు జరగబోయేటువంటి ఈ మీటింగ్లో పూర్తి స్థాయిలో చర్చలు అనేది కూడా ఉంటాయి. చంద్రిక, థ్యాంక్ యూ మదర్.